హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఒక చక్కటి శుభవార్త ప్రకటించనుందండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశాలకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఒక చక్కటి ప్రతి మహిళలకి కూడా ఉచిత 3 సిలిండర్లు ఇస్తామని కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది. ఈ యొక్క 3 ఉచిత సిలిండర్లు కీలక ప్రకటనలో భాగంగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనేటువంటి దాంట్లో ఆల్రెడీ కూడా గత వారం కూడా చెప్పిన విధంగా పెన్షన్ స్కీమును కూడా 3,000 రూపాయల నుండి కూడా గత నిన్నటి దినాన్ని అందరికీ 7,000 రూపాయలు ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క పథకాన్ని ముందుకు ఇంప్లిమెంటేషన్ తీసుకుంటూ ముందుకు జరిగిస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే జూలై నెలలో ప్రతి మహిళలకి కూడా ఉచిత సిలిండర్ల యొక్క విషయంలో కీలక ప్రకటన అయితే ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఎవరైతే బీపీఎల్ కింద ఎవరైతే నిరుపేదలుగా ఉంది, ఆనాడు ఎవరైతే దీపం కనెక్షన్ స్కీమ్ గత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మనకు తెలపడం జరిగిందండి. ఆనాడు దీపం కనెక్షన్ అనేటువంటి పేద మహిళలకు అందరికీ కూడా దీపం కనెక్షన్ అని పూర్తి సబ్సిడీ డబ్బుతో మనకి ఇవ్వటం జరిగిందండి. ఎవరైతే ఆనాడు దీపం గ్యాస్ కనెక్షన్ కింద ఎవరైతే తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది మహిళలు అయితే ఉన్నారో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళకి ఏడాదికి అనగా సంవత్సరానికి 3 విడతలుగా ప్రతి మహిళకి కూడా 3 విడతలుగా సిలిండర్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారండి. అయితే ఆ యొక్క బెనిఫిట్ మనం పొందుకోవాలంటే ముఖ్యంగా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేస్తున్నారండి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉండాలి ఖచ్చితంగా. ఇది ఎవరైతే మహిళల పేరుతోనే గ్యాస్ కంపెనీ వారి చేత ధృవీకరించం చేసుకో ఉండాలి. 3వ అంశము ఖచ్చితంగా గత వారం నుండి కూడా మహిళలందరికీ కూడా గ్యాస్ కంపెనీ వారు ఎవరైతే వెళ్ళి ఈకేవైసీ అనేటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన వేలి ముద్ర చేత ఈకేవైసీ అనేటువంటిది తీసుకుంటున్నారండి. ఎంతమంది అయితే మహిళలు గ్యాస్ కంపెనీ లేదా గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన ఆధార్ కార్డుతో పాటుగా గ్యాస్ బుక్కు, అలాగే మన యొక్క వ్యక్తిగత బ్యాంక్ పాస్ పుస్తకము, అలాగే మన యొక్క ఆధార్ కార్డ్, ఈ 3 తీసుకొని గ్యాస్ కంపెనీలో మనం సంప్రదించాల్సి ఉంటుందండి. ఎవరైతే ముందుగా గత వారం నుంచి అందరూ వెళ్తున్నారో బయోమెట్రిక్ అయితే వేస్తున్నారండి. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ యొక్క వేలి ముద్రలు తీసుకొని అది మహిళా సభ్యురాలైనా ప్రతి మహిళలండి, అది ఎవరైతే పేర్లున్నా వాళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ వెళ్ళి మనం వేలి ముద్ర పెట్టాల్సి ఉందండి. ఈ ప్రూఫ్ ఉన్నవారికి మాత్రమే సంవత్సరానికి 3 సిలిండర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతూ ఉందండి. ఖచ్చితంగా వెంటనే ప్రతి మహిళలు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఈ 3 తీసుకెళ్ళి అక్కడ కంపల్సరీ మీరు వెళ్ళి చూపించుకొని వేలు ముద్ర వేయండి. 3వ స్కీమ్ ఏంటంటే దీంట్లో భాగంగా చాలామంది ఎవరైతే ఈకేవైసీ అనేది తీసుకోలేదో వారికైతే ఎవరని తెలుస్తుందండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా సమయం అయితే ఉంది, వారం నుంచి చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మందికి మీరు తెలియజేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కన బెల్ మార్కుని మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరొకసారి కలుస్తాం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.